మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, నేను మీ కట్టకార్. బెయిల్ ఇచ్చిన అల్లు అర్జున్కి జైలు జీవితం తప్పటం లేదు. నిజానికి హైకోర్టులో అల్లు అర్జున్కి మధ్యంతర బెయిల్ వచ్చింది. ఇంటీరియం లిమిటెడ్ పీరియడ్ బెయిల్ హైకోర్టు మంజూరు చేయడం జరిగింది. కానీ ఇప్పటికే అల్లు అర్జున్ని నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు 14 రోజులు రిమాండ్ విధించాలని కోర్టు ఆదేశాల మేరకు చెంచల్గూడ జైలు తీసుకెళ్లారు పోలీసులు. ఆయన అలా గేట్లు దాటారో లేదో హైకోర్టు అతనికి బెయిల్ ఇస్తున్నట్టు తీర్పునైతే ఇచ్చింది. కానీ అప్పటికే అల్లు అర్జున్ చెంచల్గూడ జైల్లోకి ప్రవేశించడం, ఫార్మాలిటీ స్టార్ట్ అయిపోయింది. నిజానికి 6 గంటల లోపు ఆర్డర్ కాపీని చెంచల్గూడ జైలు అధికారులకి అల్లు అర్జున్ తరపు న్యాయవాదులు అందించగలిగితే అల్లు అర్జున్ జైలుకి పోకుండా కాపాడుకోవచ్చు. 6 గంటలు దాటిందంటే రేపు ఉదయమే అల్లు అర్జున్ రిలీజ్ కావాల్సి ఉంటుంది. అంటే ఇప్పటికే బెయిల్ వచ్చినప్పటికీ కూడా ఈ రోజు రాత్రికి అల్లు అర్జున్ జైల్లో గడపాల్సినటువంటి పరిస్థితిలో పడ్డాడు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం. ఎందుకంటే ఇప్పటివరకు అల్లు అర్జున్ కేసులు వాదిస్తుంది నిరంజన్ రెడ్డి. ఆయన వైసీపీ ఎంపీగా కూడా ఉన్నారు. జగన్ కేసులు కూడా ఆయన వాదించారు. చాలా ప్రముఖ అడ్వకేట్ ఆయన వాదనల మేరకు బెయిల్ తెప్పించుకోగలిగారు. కానీ బెయిల్ తెప్పించుకున్నప్పుడు కూడా ఆర్డర్ కాపీని ఇంకా చెంచల్గూడ అధికారులకి చేరవేయకపోక ఫలితంగా ఇప్పటివరకైతే ఆర్డర్ కాపీ బయటకు కూడా రానట్టు తెలుస్తోంది. ఆర్డర్ కాపీ వస్తే ఎలాంటి కండిషన్స్తో బెయిల్ ఇచ్చారు, ఎలాంటి వెసులుబాటుని అల్లు అర్జున్కి ఇచ్చారు, ఈ విషయాలన్నీ కూడా బయటకు తెలిసే అవకాశం ఉంది. ఇప్పటివరకు హైకోర్టు ఆర్డర్ కాపీ నిరంజన్ రెడ్డి చేతికి రాలేదు అన్నట్టు తెలుస్తుంది. నిరంజన్ రెడ్డి చేతికి వచ్చినా కానీ చెంచల్గూడ జైలు అధికారులకి దాన్ని సమర్పించాలి. అది కూడా 6 గంటల లోపు. నేను ఇప్పుడు వీడియో చేస్తున్న ఈ సమయానికి 6 గంటలు గడిచిపోయింది. కాబట్టి ఇక అల్లు అర్జున్ ఈ రాత్రికి జైలు జీవితాన్ని గడపాల్సిందే. నిజానికి చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ ఎంటర్ అయిన తర్వాత అక్కడ పోలీసులు అతని ఎంట్రీని తీసుకుంటారు. ఇప్పటికే ఎంట్రీ కూడా అయిపోయినట్టు కూడా కొంత సమాచారం అందుతుంది. అతనికి 666 అనేటువంటి ఒక నెంబర్ కూడా కేటాయించారు. ఖైదీ నెంబర్ 666 అనేటువంటి ఒక నెంబర్ కూడా కేటాయించారు అనేటువంటి సమాచారం ఉంటుంది. తర్వాత అతనికి కొన్ని ఫార్మాలిటీస్ ఉంటే అతనికి ఒక సపరేట్ బ్యారక్ని కేటాయించే అవకాశం ఉంటుంది. లేదా ఉన్న బ్యారక్లో అతనికి వెసులుబాటు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత అతనికి పండుకోవడానికి బెడ్షీటు ఇలాంటివి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు జరిగే ఫార్మాలిటీస్. ఈ ఫార్మాలిటీస్ తర్వాత ఆ బ్యారక్లోకి వెళ్ళి ఈ నైట్ పూట అల్లు అర్జున్ స్టే చేయాల్సి ఉంటుంది. జైలు జీవితం అంటే నిజానికి అల్లు అర్జున్కి అలవాటు లేనటువంటి పని. ఇన్నాళ్ళు ఆయన జీవితంలో జైలుకి వెళ్తానని ఎప్పుడు ఊహించి ఉండరు. చెంచల్గూడ జైలుకి గతంలో చూడటానికి కూడా ఎప్పుడు వెళ్ళినట్టు మనకైతే సమాచారం లేదు. కానీ మొదటిసారి జైలు జీవితాన్ని అల్లు అర్జున్ చూస్తున్నాడు. ఆయన సినిమా రిలీజ్ సందర్భంగా సంజయ్ థియేటర్ ఆర్టీసీ క్రాస్ రోడ్ హైదరాబాద్లో జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ జైలు జీవితాన్ని చూస్తున్నారు. అల్లు అర్జున్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పేసి అనేక కంప్లైంట్ ఆధారంగా అతని మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో భాగంగా A2గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేయగానే సహజంగా ఫార్మాలిటీస్ ప్రకారం కేసు పెట్టినటువంటి చిక్కడపల్లి పిఎస్కి ముందు తీసుకెళ్లారు. తర్వాత గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లి వైద్య పరీక్షలు నిర్వహించారు. తర్వాత నాంపల్లి కోర్టు జడ్జి గారి ముందు హాజరుపరిచారు. జడ్జి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఆయన చెంచల్గూడ జైలుకి రిమాండ్కి తరలించారు. అదే క్రమంలో అల్లు అర్జున్ అడ్వకేట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నారు. ఖచ్చితంగా అల్లు అర్జున్కి బెయిల్ ఇప్పించాలి అంటే అరుణ్ గోస్వామికి సంబంధించినటువంటి ఒక కేసులోను, షారూఖ్ ఖాన్కి సంబంధించిన ఒక కేసులోను గతంలో సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ని హైకోర్టు ముందు పెట్టారు. ఈ జడ్జిమెంట్స్ ఆధారంగానే ఇప్పుడు నిజానికి ఇక్కడ ఒక కేసు మనం కీలకంగా మాట్లాడుకోవాలి. షారూఖ్ ఖాన్ కేసు. షారూఖ్ ఖాన్ ఒక సినిమా ప్రమోషన్లో అభిమానులకి గిఫ్ట్లు పంచుతూ ఆ గిఫ్ట్లు పంచే క్రమంలో అంటే స్టేజ్ మీద నుంచి గిఫ్ట్లు విసిరేశాడు. ఆ విసిరేసే క్రమంలో అభిమానులు తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో కొంతమంది చనిపోయారు. ఆ చనిపోయిన కేసులో షారూఖ్ ఖాన్ అరెస్ట్ చేసే పరిస్థితి ఉంటే ఆ రోజు షారూఖ్ ఖాన్ సుప్రీంకోర్టును అప్రోచ్ అయితే ఈ విషయంలో సుప్రీంకోర్టు చెప్పింది ఏంటంటే దీంట్లో షారూఖ్ ఖాన్ తప్పలేదని షారూఖ్ ఖాన్ మీద కేసును కొట్టివేయడం జరిగింది. ఆ కేసును ఉదహరించడం ఫలితంగా ఇప్పుడు అల్లు అర్జున్కి ఉపశమనం దక్కిందని చెప్పాలి. ఒక రకంగా షారూఖ్ ఖాన్ కేసు అల్లు అర్జున్ని రక్షించిందని చెప్పాలి. ఇది మాత్రమే కాదు, అరుణ్ గోస్వామికి సంబంధించిన ఇంకో కేసు జడ్జిమెంట్ను కూడా నిరంజన్ రెడ్డి జడ్జి గారి ముందు ప్రస్తావించినట్టు తెలుస్తుంది. వీటి ఆధారంగా ఒక తీర్పుని హైకోర్టు ఇంటీరియం లిమిటెడ్ పీరియడ్ బెయిల్ని అల్లు అర్జున్కి ఇచ్చినట్టు కూడా సమాచారం అందుతుంది. కానీ బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా ఒక రాత్రి జైలు జీవితాన్ని గడపని తప్పనిసరి పరిస్థితుల్లో అల్లు అర్జున్ పడ్డాడు అనేటువంటిది మనకంతున్న సమాచారం. ఎట్టి పరిస్థితిలో ఈ రాత్రికి జైలు జీవితాన్ని గడపాల్సిందే, జైలులో నిద్ర చేయాల్సిందే. ఒకవేళ రేపు ఉదయం ఈ బెయిల్ ఆర్డర్స్ కనుక చెంచల్గూడ జైలు అధికారులకు కనుక సమర్పించగలిగితే రేపు ఉదయం అంటే 8 గంటల తర్వాత దీన్ని
తీసుకోగలిగితే ఖచ్చితంగా రేపు ఉదయం మళ్ళీ తిరిగి చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మొదటిసారి 5 స్టార్ హోటల్స్లోనూ అక్కడో ఇక్కడో స్టే చేసేటువంటి ఒక స్థాయి ఉన్న సెలబ్రిటీ హీరో ఇవాళ చెంచల్గూడ జైల్లో ఆ బ్యారక్లో గడపబోతున్నారు అనేటువంటిది మనకున్నటువంటి సమాచారం.